గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రిపోజిషన్స్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అబోవ్ వర్సెస్ ఓవర్ గురించి మనం తెలుసుకుందాం. అబోవ్ ఎప్పుడు యూజ్ చేయాలో, ఓవర్ ఎప్పుడు యూజ్ చేయాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో ఈ రెండింటికి పైన అని అర్థం వస్తుంది, కానీ ఇంగ్లీష్లో మనం సెంటెన్స్లో అబోవ్ను ఓవర్ని యూజ్ చేసేటప్పుడు కాస్త డిఫరెన్స్తో మనము యూజ్ చేస్తామన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, అబోవ్ను మనము ఒక వస్తువు ఇంకొక వస్తువు కన్నా ఎత్తైన స్థానంలో ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. అంతేకాదు అబోవ్ అనే ప్రిపోజిషన్ వేర్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఇంకా అబోవ్ అనేటువంటి ప్రిపోజిషన్ పొజిషన్ని తెలుపుతుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో ద సన్ ఈజ్ అబౌవ్ ద మౌంటైన్ అంటే సూర్యుడు ఎక్కడున్నాడు అని అంటే పర్వతం పైన ఉన్నాడు లేదా పర్వతం కన్నా ఎత్తైన స్థానంలో ఉన్నాడు అని చెప్పడానికి మనం ఉపయోగించామన్నమాట. అంతేకాదు ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద ట్రీ. సో ఇక్కడ చూడండి ఆ పక్షి ఆ చెట్టు కన్నా పైన స్థానంలో అది ఎగురుతూ ఉందని చెప్పడానికి మనం ఇక్కడ అబౌవ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఓవర్ అనే ప్రిపోజిషన్ మనం చూస్తే, ఓవర్ అనే ప్రిపోజిషన్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఒక వస్తువు ఇంకొక వస్తువును కవర్ చేస్తూ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మనము ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో షీ హోల్డ్స్ అన్ అంబ్రెల్లా ఓవర్ హర్ హెడ్. ఇక్కడ ఒక పాప ఆమెను గొడుగు పట్టుకుని ఉంది. ఆ పాప ఏం చేసింది, గొడుగు పట్టుకుంటూ మోషన్లో ఉందన్నమాట. అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి ఆ పాప ఏమవుతూ ఉంది, కదులుతూ ఉంది. అంతేకాదు ఇక్కడ విమానం ఎగ్జాంపుల్లో చూడండి, విమానం ఎగ్జాంపుల్లో ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ అంటే విమానము సిటీ గుండా వెళ్తుంది అని చెప్పడానికి మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ మనం పర్టికులర్గా ఒక వస్తువు మూవ్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అబోవ్ను పొజిషన్ని చెప్పడానికని ఓవర్ని మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలనే విషయాన్ని మీరు బాగా గమనించండి. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఈ టాపిక్ కూడా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.